హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి బొటానికల్ గార్డెన్ అనమాట. ఇక్కడికి వచ్చేసి ఊటీలో లాస్ట్ విజిట్ చేసిన బొటానికల్ గార్డెన్ అనమాట. ఇంకా టైం అయితే మనకి ఇక్కడ 4:30 అయితే అయిపోతుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి 5:30 కల్లా క్లోజ్ అనమాట. అంటే 1 అవర్ మాటకే ఉంది మనకి. అండ్ ఈ లోపే మనం ఇదంతా తిరిగేసి రావాలన్నమాట. ఈ లోపల వచ్చేసరికి చాలా ఉన్నాయి. ఇందులోని చూసారు కదా, బొటానికల్ గార్డెన్లో చాలా ఉన్నాయన్నమాట. ఇందులోవి చాలా చూడాల్సినవి ఉన్నాయి. మేము చాలా వరకు ర్యాండమ్గా షూట్ చేశాను. అండ్ వెళ్ళడం కూడా చాలా తక్కువ వెళ్ళామండి. లోపలైతే టికెట్ వచ్చేసరికి బోత్ ఇద్దరికి కలిపి 200 రూపీస్ అయితే అయ్యింది. ఎక్కడికక్కడ టికెట్స్ అయితే చాలా ఎక్కువగా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా స్టార్టింగ్లో ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా టికెట్స్ అయితే తీసేసుకుని ఇంకా లోపలికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూసారు కదండి ఎంతమంది జనాలు అయితే ఉన్నారో. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది వ్యూ అయితే. అండ్ ఇలాగా సెటప్ చేశారు కదా, చూసారు కదండి, చాలా బాగుంది కదా. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ ఇంకా ఊటీలో వెళ్ళాల్సినవి చాలా అయితే మేము పోస్ట్ చేసి ఉన్నాను ఆల్రెడీ. అవి ఒకవేళ చూడలేదైతే ఒకసారి చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా లాస్ట్ మనము పైకి వెళ్ళాం కదండి దొడ్డబెట్ట పీక్కి. అక్కడ వెళ్ళినప్పుడు తీసుకున్న టోపీని పెట్టుకొని ఇంకా ఇక్కడ ఫోజెస్ అయితే దిగుతుందనమాట మా పాప వచ్చేసరికి. అండ్ చూసారు కదండి, అండ్ వ్యూ అయితే చాలా బాగుందండి. వెళ్ళాలే కానీ మొత్తం తిరగడానికే చాలా టైం అయితే పడుతుంది. అండ్ వీళ్ళందరూ వచ్చేసరికి 1 డే అంతా ఇక్కడే ఉండుంటారు. అట్లా ఉందనమాట. టైం అయితే ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. ఒకరోజే అన్నీ తిరగాలి అనుకున్న వాళ్ళైతే ఎక్కువగా టైం స్పెండ్ చేయలేరు. ఒకసారి తిరిగేసి వెళ్ళిపోతారనమాట. అండ్ వీళ్ళైతే ఒకసారి ఏంటంటే చాలా టైం ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉన్నారనమాట. చూసారు కదండి, చాలా బాగా అనిపించింది. అంతేకాకుండా 4:30కి వచ్చాం కదండి ఇక్కడికి. అంటే మనం లాస్ట్ ఏం చూసాము, దొడ్డబెట్ట పీక్ చూసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చినప్పటికే ఇంకా చాలామంది అయితే ఉన్నారు, చూసారు కదండి. అంటే ఇంకా వెళ్ళట్లేదు వీళ్ళు, ఇంకా ఎప్పటి నుంచో ఉన్నట్టున్నారు వీళ్ళు. చాలా టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. అండ్ అలా వచ్చుంటే చాలా బాగుంటుంది బొటానికల్ గార్డెన్. చూడడానికి అయితే చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి టికెట్ కూడా. సో టైం అనేది స్పెండ్ చేస్తే చాలా బాగుండేది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా చూసారు కదా, ఈ చెట్లు కానీ ఏదైనా సరే చాలా సిట్టింగ్, చాలా ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. చూడటానికి కూడా చాలా బాగుంది. ఇంకా లోపలికి వచ్చేసరికి బొటానికల్ గార్డెన్ కొన్ని ప్లాంట్స్తో అయితే లోపలికి వెళ్తాం మనము. ఈ లోపు వచ్చేసరికి టైం అయిపోతుందని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే ఇక్కడ తీస్తున్నాను మా హస్బెండ్కి అండ్ మా పాపకి. అండ్ మా పాప చూసారు కదండి, ఫోజ్ అయితే చాలా బాగా ఇస్తుంది టోపీతో. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ వచ్చేసరికి చాలా ప్లెజెంట్గా కనిపిస్తుందండి చూడటానికి. వన్ సైడ్ అంతా పీపుల్స్ అందరూ ఒకవైపే ఉన్నారు. ఇంకొక వైపు ఏంటి అంటే ఏమైనా ఈవెంట్స్ కానీ అలాంటివి చేస్తున్న టైమ్స్లో అని అలా పెట్టారంట అక్కడ. సో అవైతే ఓపెన్ చేయలేదు. సో ఎవరు అక్కడ హ్యూమన్ బీయింగ్స్ అయితే ఎవరు తిరగట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి వన్ సైడ్ మట్టుకే, రైట్ సైడ్ మట్టుకే తిరుగుతూ ఉన్నారు. అండ్ ఇది చూసారు కదా, ఒక్కొక్క ఈవెంట్స్ అప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటారంట. అంటే సమ్మర్, వింటర్స్ ఇలాంటి సీజన్స్ అప్పుడు కూడా ఓపెన్ చేస్తూ ఉంటారంట. అవి మరి క్లియర్ కట్గా తెలియదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారు కదండి, వ్యూ అయితే చాలా బాగుంది. సీనరీ లాగా ఉంది కదా. సో అందుకని ఇక్కడ కొంచెం ఒక క్లిప్ అయితే షూట్ చేశానండి. చాలా బాగుంది. ఇంకా చాలా హడావిడిగా అయితే అయిపోయిందనమాట ఊటీ ట్రిప్ అయితే. అండ్ ఊటీలో అయితే చాలా ఒక 4 to 5 అయితే నేను వీడియోస్ తీసానండి. అండ్ చాలా అయితే వెళ్ళాము, అవన్నీ వీడియోస్ అయితే తీయలేదు. అండ్ ఇదొకటి లాస్ట్ది అనమాట. అండ్ సింపుల్గా క్లియర్ కట్గా అయితే తీసాను, ర్యాండమ్గా షూట్ చేశాను. అండ్ మేము ఉన్న టైంలోనే ఎంతవరకు మేము చూసామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదండి, క్లైమేట్ వచ్చేసరికి చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి 5 అయిపోతుంది కదా, ఊటీ అసలే చలిగా ఉంటుంది కదా. సో దాంతోపాటు ఈవినింగ్ ఎట్లా ఉంటుందంటే చల్లగా చాలా బాగుందండి, ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా నార్మల్గానే ఉంటుంది కూలింగ్ అనేది. అండ్ స్వెటర్స్ కానీ అలాంటివి వేసుకునే అవసరం లేదు. అండ్ ఇక్కడ లోపల వచ్చేసరికి గ్లాస్ బొటానికల్ ప్లాంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము లోపలికి. అండ్ ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ ప్లాంట్స్, ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఫ్లవర్స్ ఉన్నాయి కానీ ఇవి మనం అస్సలు ముట్టుకోకూడదండి. అండ్ ఓన్లీ చూసేసి వెళ్ళిపోవాలి. అండ్ చాలా బాగున్నాయి అన్నమాట, డిఫరెంట్గా ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అది చూసేసిన తర్వాత కొన్ని వీడియోస్ అయితే తీసేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసామండి. ఎక్కువ టైం అయితే లేదు కదా, ఇంకా కొంచెం బయటకు వచ్చేసి ఇంకా ఈ వ్యూ కూడా చూసేద్దామని చెప్పేసి వచ్చేసాము. అండ్ సమ్మర్లో కూడా మనకి ఇక్కడ ఫ్లవర్ షో అయితే పెడతారండి, చాలా బాగుంటుందంట. సమ్మర్లో వచ్చేసరికి మనకి ఫ్లవర్ షోస్ అయితే రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఖాళీ ఉంచారు కదా, ఎవరు వెళ్ళనివ్వకుండా అట్లా చేస్తూ ఉంటారు కదా. అక్కడ వచ్చేసరికి ఫ్లవర్ షోస్ అట్లా చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడైతే వెళ్ళి చూడొచ్చు. నా మ్యాక్సిమం అయితే అప్పుడు ఇలాంటి సీజన్స్ అప్పుడైతే పెట్టరు, ఇక్కడైతే కూలింగ్గా ఉంటుంది కదండి, సో ఇంకా అప్పుడప్పుడు పెడుతూ ఉంటారనమాట ఇలాగ షోస్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగుతున్నారు, కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము. అండ్ ఇంతవరకు వచ్చి వీడియోస్ తీసుకోకపోతే ఎట్లాగా, సో అందుకనే ఇంకా తీసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాము. ఇది ఒక్కటే లాస్ట్ అండి. అండ్ ఇంకా ప్యాక్ చేసేసుకొని ఆల్రెడీ ఉన్నాము. ఇంక ఇక్కడ నుంచి వచ్చేసరికి మేము మైసూర్ వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకా ప్లాన్ చేస్తున్నాము ఇంకా ఈ నైట్ ఉండిపోయి ఊటీలో అండ్ మార్నింగ్ వచ్చేసరికి ఇంకా మైసూర్లో అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నాం అనమాట. ఊటీలో అన్నీ చూసేసాం కదండి, ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా బస్ అయితే ఎక్కేసాము. అండ్ ఆటో బుక్ చేసుకొని ఆటో రైల్వే బస్ స్టాండ్కి వచ్చేసి బస్ స్టాండ్ నుంచి వచ్చేసరికి బస్ ఎక్కిపోయాము. అండ్ ఇంకా మైసూర్లో అయితే దిగిపోయామండి. మైసూర్ నుంచి ఏంటి అంటే మనకి ట్రావెల్స్ బస్సెస్ అయితే బుక్ చేసుకోవచ్చు. బస్సులో అయితే తొందరగా తీసుకొచ్చేస్తారు, వాళ్ళు ఎప్పుడు వెళ్తే ఎప్పుడు రావాలి. మాకు వచ్చేసరికి మైసూర్లో ఆ నైట్ వచ్చేసరికి మళ్ళీ మాకు హైదరాబాద్కి బస్సు అయితే ఉంది. ఒక్క రోజులో అన్నీ చూస్తామో లేదో, ఇంపార్టెంట్ అయినవి మళ్ళీ స్కిప్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా 2-3 మట్టుకే చూసామండి. ఆ 3 అయినా సరే మాకు బస్సు అయితే వద్దు అనుకున్నాము. సో బండి అయితే తీసుకుందామని చెప్పేసి బండి దగ్గరికి అయితే వచ్చామండి మైసూర్లో. ఇన్ కేస్ ఎవరైనా ఊటీ రావాలనుకున్నప్పుడు బస్సులోనే వెళ్ళక్కర్లేదండి. మనకి బండి అనేది కోయంబత్తూరులో మనకి బస్ దిగి అక్కడి నుంచి మనమైతే బండి బుక్ చేసుకొని ఊటీ వెళ్ళొచ్చు. కాకపోతే మళ్ళీ మనం రిటర్న్ కోయంబత్తూరు వస్తాము అనుకుంటేనే మటుకి మనం ఊటీలో నుంచి ఊటీకి వెళ్ళడానికి అవైలబుల్ ఉంటుంది బండి వేసుకొని. లేదు అంటే మనం కోయంబత్తూరులో దిగము అనుకుంటే మటుకి బండి అనేది ఊటీస్లో దొరకవండి. ఇలాగా మనకి లీజ్కి అలాగే అంటే 2 డేస్కి 3 డేస్కి అని బండిలు అయితే ఇవ్వరు. కోయంబత్తూరులో కానీ మైసూర్లో కానీ ఇస్తూ ఉంటారనమాట. కోయంబత్తూరు నుంచి మేము బండి ఎందుకు తీసుకోలేదు అంటే, మేము కోయంబత్తూరు నుంచి ఊటీకి వెళ్ళాం కదండి, మళ్ళీ ఊటీ నుంచి మేము కోయంబత్తూరు అయితే రాము, డైరెక్ట్ మైసూర్ అయితే వెళ్ళిపోతాము. అందుకని చెప్పేసి మేము కోయంబత్తూరులో బండి అయితే తీసుకోలేదు. అండ్ కోయంబత్తూరులో దిగి మేము ఆదియోగికి వెళ్ళాం కదా, అది అక్కడ చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి మైసూర్లో కూడా కొన్ని చూడాలనుకుంటున్నాము. సో అందుకనే మేము కోయంబత్తూరు నుంచి మళ్ళీ ఊటీ వెళ్ళి ఊటీ నుంచి మళ్ళీ కోయంబత్తూరుకి అయితే వెళ్ళకుండా డైరెక్ట్ మేము మైసూర్ అయితే వెళ్ళిపోయాము. మైసూర్లో కొన్ని చూడాల్సినవి ఉన్నాయి కాబట్టి మేము అక్కడికైతే వెళ్ళామన్నమాట. అండ్ మైసూర్లో దిగిపోయిన తర్వాత ఇక్కడికైతే రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. అండ్ రూమ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి స్టార్టింగ్ అనమాట. అండ్ ఇంకా బండి అయితే బుక్ చేసేసుకొని వచ్చేసాము. చాలా సేఫ్గా అయితే జరిగిందండి జర్నీ అయితే. అండ్ ఇది వచ్చేసరికి ఇంకా మ్యాక్సిమం 7 అట్లా అయిపోతుందన్నమాట మొత్తం టోటల్ బస్సు దిగిన తర్వాత నుంచి. అండ్ రూమ్కి వచ్చేసరికి ఇంక ఇక్కడ వచ్చేసరికి అన్ని కన్ఫర్మేషన్ చేసుకుంటున్నారు బయట వచ్చేసరికి. అండ్ ఈ ఒక్క రోజుకి రూమ్ అయితే తీసుకున్నారండి. ఇంకా బయట వచ్చేసరికి చూసారు కదా, ఆధార్ కార్డ్స్ అయితే మేము నాదైతే తీసుకొని వెళ్ళలేదు, ఇంకా ఫోన్లో అయితే ఉన్నాయి, ఇంకా అవి అయితే చూపించేస్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుందండి. అండ్ పైన వచ్చేసరికి రూమ్ కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి కన్ఫర్మేషన్ అయిపోయాక మన రూమ్ కీస్ అయితే ఇచ్చేసారండి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాం మనము. ఇక్కడ చాలా బాగుందండి. ఇక్కడ చూసారు కదండి, వాల్ పోస్టర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ రూమ్లో కూడా కొన్ని పోస్టర్స్ అయితే ఉన్నాయండి, వాటి మీనింగ్స్ అయితే అస్సలు మనకి తెలియవు, కానీ ఏంటి అంటే చాలా మీనింగ్ ఉంటుంది వాటిల్లోని. అండ్ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ స్టార్టింగ్ వచ్చేసరికి మన రూమ్ వచ్చేసరికి కార్డు ఇస్తారండి. ఆ కార్డుని ఇలా సిప్ చేస్తే చాలు, స్వైప్ చేస్తే లోపలికి మనమైతే వెళ్ళిపోవచ్చు. అండ్ డోర్ ఓపెన్ చేయగానే మనకి సైడ్కి అయితే ఒక బాత్రూమ్ అయితే ఉంటుందండి. అండ్ చూసారు కదా, ఇది ఎంట్రన్స్. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి బాత్రూమ్ అయితే ఇచ్చారు. టైల్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి అండ్ 2 ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆ ఫొటోస్ మీనింగ్ అయితే అస్సలు నాకు తెలియదండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి టీ, కాఫీస్, కెటిల్ అండ్ వాటర్ బాటిల్స్ ఇలాంటివి అయితే ఇచ్చారు. దాని పక్కన గ్లాసెస్ కూడా ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ వాల్కి అయితే ఇలాగ పోస్టర్స్, ఇలాగ ఫొటోస్ అయితే పెట్టారు. బెడ్ ఒక 2 పడుకునేలాగా ఉన్నదనమాట. అండ్ ఇక్కడ సోఫా అయితే ఇచ్చారు. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇక్కడ చాలా బాగుందండి. ఈ మిర్రర్స్లో నుంచి చూస్తే వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉందన్నమాట. అండ్ మార్నింగ్ సైడ్స్ వెళ్ళొచ్చు అనమాట. మార్నింగ్ ఉన్న వాళ్ళు 2 డేస్ అయితే ఉన్న వాళ్ళు అయితే వెళ్ళొచ్చు కంపల్సరీ.
అండ్ చూసారు కదండి, అండ్ మిర్రర్ కూడా చాలా బాగుంది. అండ్ డ్రెస్సింగ్ మిర్రర్ చాలా బాగుంది, చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పక్కనే టీవీ ఇచ్చారండి. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా, బాత్రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ షవర్ టైప్లో ఇచ్చారండి. అండ్ గ్లాసీ టైప్లో చాలా బాగుందన్నమాట. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ రూమ్స్లో మనకి నీట్గా ఉండవు అనుకుంటాం, కానీ చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. అండ్ నీట్గా ఉందన్నమాట, క్లీన్డ్గా ఉంది. అండ్ ఇక్కడ చాలా సేఫ్గా. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.